ఈ రోజు మనం ఈ వీడియోలో ట్యూబల్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుందాం. ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి? ఇది ఎవరికి వస్తుంది? ఎలాగ వస్తుంది? ఒకవేళ ట్యూబల్ బ్లాక్ ఉంటే ఎలా తెలుసుకోవాలి? ట్యూబ్ ఒక సైడ్ బ్లాక్ ఉందా? 2 సైడ్స్ బ్లాక్ ఉందా? ఒక సైడ్ బ్లాక్ ఉంటే ఏం చేయాలి? 2 సైడ్స్ బ్లాక్ ఉంటే ఏం చేయాలి? ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉంది? ఆపరేషన్ చేసి ట్యూబ్స్‌ని కరెక్ట్ చేసుకోవచ్చా? లేదా? ఫర్దర్‌గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్న టాపిక్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. యూజువల్‌గా ట్యూబల్ బ్లాక్స్ గురించి మాట్లాడుకునే ముందు ట్యూబ్స్ అసలు ఎందుకని ఆడవారి శరీరంలో ఎలాంటి పనులు చేస్తాయి? ఎందుకని మనకి ట్యూబ్స్ అంత ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ కోసము అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా ఇది గర్భసంచి అండి. ఇటు ఇటు ట్యూబ్స్ ఉంటుంది. ఇటు ఇటు ఎగ్ బ్యాగ్స్ ఉంటుంది. ఇది హస్బెండ్ వైఫ్ కలిసే ప్లేస్. ఎగ్ అనేది నెల నెల ఆడవాళ్ళకి ఇక్కడ రెడీ అయ్యి రిలీజ్ అయ్యి ట్యూబ్‌లోకి వస్తుంది. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే స్పెర్మ్స్ ఇక్కడ రిలీజ్ అయ్యి పైదాకా వెళ్ళి ట్యూబ్‌లో ఉన్న ఎగ్ తోటి కలిసి బేబీ అనేది ట్యూబ్‌లలో తయారీ అవుతుంది. ట్యూబ్‌లలో తయారీ అయిన బేబీ జారి గర్భసంచిలోకి వచ్చి అతుకుతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే ఆ నెల తయారీ అయిన పొరంతా కూడా బ్లీడింగ్ రూపకంగా వస్తుంది. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఈ ఎగ్ స్పెర్మ్ కలవడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి, బేబీ తయారీ అవ్వడానికి, తయారీ అయిన బేబీ జారి గర్భసంచిలోకి రావడానికి ట్యూబ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ ట్యూబ్స్ అనేవి మనకి మూసుకుపోయి ఉన్నప్పుడు ఈ ఎగ్ కానీ స్పెర్మ్ కానీ కలవడానికి, బేబీ రెడీ అవ్వడానికి, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ ట్యూబ్స్ బ్లాక్స్ అసలు ఎందుకు వస్తాయి అని అంటే యూజువల్ గా ట్యూబల్ బ్లాక్స్ కి మెయిన్ రీజన్ ఇన్ఫెక్షన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? చాలా మటుకి ఇన్ఫెక్షన్స్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సీమెన్తో పాటు స్పర్మ్స్తో పాటు ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా కూడా పైదాకా వెళ్ళి మెయిన్గా అఫెక్ట్ చేసేది ట్యూబ్స్ని. సో ఇలా మెయిన్గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్స్ అనేవి చాలా కామన్గా వస్తుంటాయి. అది కాకుండా మన ఇండియాలో చాలా మటుకి ట్యూబర్క్లోసిస్ చాలా ప్రివేల్డ్. సో ట్యూబర్క్లోసిస్ మెయిన్గా ఎఫెక్ట్ చేసేది ట్యూబ్స్. సో ట్యూబల్ బ్లాక్ పేషెంట్స్లో ట్యూబర్క్లోసిస్, టీబీ, పెల్విక్ టీబీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అండి. ఇది కాకుండా యూజువల్గా అబార్షన్స్ అప్పుడు చాలా మంది గర్భసంచి కడిగించుకుంటారు. ఇలా అబార్షన్స్ కాదు, పిల్లలు లేదు అనే వాళ్ళకు కూడా చాలా మంది గర్భసంచి క్లీన్ చేసుకుంటే పిల్లలు అవుతారు అన్న అపోహతోటి గర్భసంచిని క్లీన్ చేసుకుంటారు. సో గర్భసంచిలో ఎటువంటి మన ఇన్వేజివ్ ట్రీట్మెంట్ అంటే డిఎన్సీలు కానీ క్లీన్ చేయడం కానీ ప్రొసీజర్ చేసినా కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇలా డిఎన్సీస్ చేసి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్ ఇలాంటివి కూడా వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్స్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్. సో ఇవి ఇన్ఫెక్షన్స్. ఇంకొక కండిషన్స్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపలే కాకుండా ట్యూబ్లలో, పెల్విస్లో, అండాశయాలలో డిపాజిట్ అవ్వడం. సో ఇలా డిపాజిట్ అయింది నెల బ్లీడింగ్ ఏదైతే గర్భసంచిలో బయటికి వస్తుందో ఇలా పొర బయట కూడా ఉండడం వల్ల నెల అక్కడ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఈ పొరంతా గర్భసంచి ఈ ట్యూబ్స్ మీద కానీ అండాశయాల మీద కానీ నెల బ్లీడింగ్ అయ్యేసరికి పచ్చిగా ఉండి అతుకులు తయారీ అయ్యి ఈ మెకానికల్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, ఈ పెల్విస్ లో అడేషన్స్ వల్ల ట్యూబ్స్ వంకరగా అయ్యి టింట్ అయ్యి బ్లాక్స్ రావడము ఇది చాలా సహజంగా గమనిస్తాం. అలా కాకుండా ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ట్యూబల్ ఓపెనింగ్స్ దగ్గర ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ట్యూబస్ మీద ప్రెషర్ ఎఫెక్ట్ పడి బ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా సర్జరీస్ ఎందుకు చేస్తాం ట్యూబ్స్ మీద? యూజువల్ గా ప్రెగ్నెన్సీ గబుక్కున ట్యూబ్లలో వచ్చింది, అలాంటప్పుడు ట్యూబ్లు ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ తీసి కుట్టేస్తుంటాం. లేదు కొంతమందికి ట్యూబ్స్ రిపేర్ చేయడానికి ట్యూబల్ సర్జరీస్ చేస్తాము. కొంతమంది గర్భసంచిలో గడ్డలు ఉండడం వల్ల వివిధ పెల్విక్ అంటే అపెండిక్స్ ఆపరేషన్ వల్ల, ఇంకేదో అండాశయాల్లో గడ్డలు ఉండడం వల్ల ఇలా డిఫరెంట్ సర్జరీస్ మనం పెల్విస్ లో చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్ల అతుకులు తయారీ అయ్యి ఈ ట్యూబ్స్ అనేవి మూసుకుపోయేదానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్ లో కూడా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు సర్జరీస్ చేసినప్పుడు కానీ పెల్విస్ దగ్గర రేడియేషన్ పెట్టినప్పుడు కానీ అతుకులు తయారీ అయ్యి ట్యూబులు మూసుకుపోయేదానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా చాలా మందికి పుట్టుకతోటే ట్యూబ్స్ చిన్నవిగా ఉండడం, వంకరగా ఉండడం, కంజనైటల్ గా అనామలీస్ ఉండడం, ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉండడానికి. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నది మన
ఎట్లా తెలుసుకుంటాం మేడం అంటే, ట్యూబ్స్ బ్లాక్ ఉంటే స్కానింగ్‌లలో కనిపించదండి. స్కానింగ్‌లలో ట్యూబ్స్ అనేవి కనిపించవు. సో, ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాం. ఇది ఎలా చేస్తాము అంటే పీరియడ్ వచ్చి 5థ్ డే నుంచి 10థ్ డే మధ్యలో గర్భసంచి లోపలికి డై అనేది పంపిస్తాం. డై పంపించి ఈ ట్యూబుల గుండా వెళ్ళి అది పొట్ట లోపలికి పడుతుందా అన్నది గర్భసంచికి ఎక్స్‌రే తీస్తాం. పొట్టకి ఎక్స్‌రే తీస్తాం. కింద నుంచి గర్భసంచి ముఖద్వారం నుంచి డై పంపించి, ఇక్కడి నుంచి డై పంపించి ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉంటే మనకి ఇది ట్యూబ్స్ గుండా వచ్చి మనకి పెల్విస్‌లో పడుతుంది. సో, ఎక్స్‌రే తీసినప్పుడు మనకి ఇదంతా ఓపెన్ ఉందా? క్లోజ్ ఉందా? అన్న విషయం మనకు తెలుస్తుంది. దాన్ని హెచ్ఎస్‌జీ టెస్ట్ అంటారు. అప్పుడప్పుడు మనం సెలైన్‌లో కూడా పంపించి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా స్కానింగ్‌లలో కూడా చూసుకోవచ్చు. దీన్ని ఎస్ఐఎస్ అంటారు. సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ. సో, ఈ 2 టెస్ట్‌ల ద్వారా మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా? బ్లాక్ ఉందా? లేదు లాప్రోస్కోపీ చేసి పైనుంచి కెమెరా వేసి డైరెక్ట్‌గా ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవచ్చు. సో, ఇవి డిఫరెంట్ మెథడ్స్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా? క్లోజ్ ఉన్నాయా? తెలుసుకోవడానికి. సో, ఇప్పుడు మనం చేసి అప్పుడప్పుడు ట్యూబ్స్ జనరల్‌గా చాలా మంది పేషెంట్స్ రిపోర్ట్స్ తోటి వస్తుంటారు. మేడం నాకు ఒక సైడ్ ట్యూబ్ మూసుకుపోయింది. ఒక సైడ్ ట్యూబ్ తెరుచుకొని ఉంది. నెక్స్ట్ నేను ఏం చేయాలి? లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్‌ని ఓపెన్ చేయించుకోనా? లేదు అనంటే మరి ఏం చేయాలి అని. చాలా మందికి ఈ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు కొంచెమంత పెయిన్ వల్ల బిగుసుకుపోయి ఉండడం వల్ల ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా చాలా మందికి క్లోజ్ ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తాయి. సో, అరౌండ్ 10 పేషెంట్స్‌లో 3 పేషెంట్స్‌కి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా క్లోజ్‌గా ఉన్నాయన్న రిపోర్ట్స్ వస్తాయి. సో, యూజువల్‌గా మేము కన్ఫర్మేషన్ కోసం లాప్రోస్కోపీ చేసుకొని ఓపెన్ ఉందా? క్లోజ్ ఉందా? అన్నది క్లియర్ కట్‌గా తెలుసుకొని ఒకవేళ క్లోజ్ ఉంటే మైల్డ్‌గా డైలేట్ చేసి ఓపెన్ చేసి ఫ్లిమ్సీ అడెషన్స్ అయితే ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తామండి. సో, ఇది ట్యూబల్ బ్లాక్ కి ఓపెన్ చేయాలా? సర్జరీ చేయాలా? లేదా? అని చాలా మంది అడుగుతుంటారు. దానికి ఆన్సర్. ఒకవేళ నిజంగానే లాప్రోస్కోపీ చేసినా కూడా ట్యూబ్స్ మూసుకుపోయే ఉంది. 2 సైడ్స్ ట్యూబ్స్ మూసుకుపోయే ఉంది. వాళ్ళకి ఏంటి మార్గం? ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కూడా బాగా అతుకులుంది. ఓపెన్ అవ్వట్లేదు. సో, ఇలాంటి వాళ్ళకి మార్గం అనేది ఐవీఎఫ్ అండి. టెస్ట్ ట్యూబ్ బేబీలో మనకి ట్యూబ్స్‌లో చేసేది బయట ట్యూబ్‌లో చేస్తాం కాబట్టి చాలా ఈజీగా మనకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. ట్యూబల్ బ్లాక్స్ పేషెంట్స్‌కి ఐవీఎఫ్ పద్ధతిలో ట్యూబ్స్‌లో జరిగేది బయట ట్యూబ్‌లో చేస్తాము. ఎగ్‌ని బయటికి తీసి స్పెర్మ్‌ని కలిపి బేబీని రెడీ చేసి ట్యూబ్‌లో బేబీని రెడీ చేసి గర్భసంచిలో పెడతాం కాబట్టి చాలా ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంటదండి. కాకపోతే ఇది 2 సైడ్స్ కంప్లీట్ బ్లాక్ ఉన్న వాళ్ళకి. కాకపోతే చాలా మంది పేషెంట్స్‌కి డైలమాలో ఉంటారు. ఒక సైడ్ ట్యూబ్ మూసుకుపోయి ఉంది. లాప్రోస్కోపీ చేసినా కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇంకొక సైడ్ మాత్రం తెరుచుకొని ఉంది. ఇలాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో, ఫస్ట్ అసలు యూజువల్‌గా ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ ఎగ్ పెరిగేదానికి కొన్ని మెడిసిన్స్ యూజ్ చేసి ఎగ్ ఎటు సైడ్ డెవలప్ అవుతుంది? రైట్ సైడా? లెఫ్ట్ సైడా? ఓపెన్ ఉన్న సైడా? క్లోజ్ ఉన్న సైడా? చెక్ చేసుకోమని చెప్తాం. ఒకవేళ ఓపెన్ ఉన్న సైడ్ వస్తే నేచురల్‌గా ట్రై చేయండనో, లేకపోతే ఐయుఐ పద్ధతిలో ట్రై చేయండి. క్లోజ్డ్ ఉన్న వైపు వస్తే పెద్దగా చేయడానికి ఏముండదు అన్నట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామమ్మ. సో, సింగిల్ సైడ్ ఓపెన్ ఉన్నా కూడా ఐయుఐ ట్రై చేసుకోవచ్చా? సింగిల్ ట్యూబ్ పేటెంట్ ఉన్నా కూడా నేచురల్‌గా ట్రై చేసుకోవచ్చా? అంటే యెస్. సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా అటు సైడ్ మీకు ఎగ్ రిలీజ్ అయినప్పుడు నేచురల్‌గా ట్రై చేసుకోవచ్చు. ఐయుఐ పద్ధతిలో ట్రై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎగ్ ఎంత క్వాలిటీలో ఉంది? స్పెర్మ్ ఎంత క్వాలిటీలో ఉన్నది అన్నది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అవుతుందా మేడం? సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా సక్సెస్ రేట్స్ ఎలాగుంటాయి అని పేషెంట్స్ అడుగుతారు. ఇలా సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి అని అన్నప్పుడు అసలు ట్యూబ్స్ ఎందుకు మూసుకుపోతుంటాయి? యూజువల్‌గా ఇన్ఫెక్షన్స్ అవుతే ఏంటి? ట్యూబ్ ఎలా పనిచేస్తుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. యూజువల్‌గా ట్యూబ్స్‌లో సన్నటి హెయిర్ లాగా బ్రషెస్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. యూజువల్‌గా ఎగ్‌కి వెళ్ళడానికి కాళ్ళు ఉండవు కాబట్టి యూజువల్లీ ఎగ్ కాంట్ మూవ్ కాబట్టి ఈ ఎగ్ ఇటు వచ్చేటప్పుడు ఈ బ్రషెస్ అనేవి ఇటు కొట్టుకుంటాయి. సో దట్ ఎగ్ అనేది గర్భసంచి లోపలికి వస్తుంది. స్పెర్మ్ వచ్చినప్పుడు ఇటు బేబీ తయారీ అయినప్పుడు బ్రషెస్ అనేవి ఇటు కొట్టుకుంటాయి కాబట్టి బేబీ అనేది గర్భసంచి లోపలికి వస్తుంది. సో, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో ఈ బ్రషెస్ డ్యామేజ్ అయిపోతాయమ్మా. సో, సెకండ్ స్టేజ్‌లో సన్నటి జాలి లాంటి అతుకులు తయారీ అవుతాయి. థర్డ్ స్టేజ్‌లో కంప్లీట్‌గా బ్లాక్ అయిపోతుంది. సో, యూజువల్‌గా ఇన్ఫెక్షన్స్ వల్ల మీకు ట్యూబల్ బ్లాకేజ్ ఏదైతే ఉన్నప్పుడు ఇటు సైడ్ వచ్చిన ఇన్ఫెక్షన్ ఇటు సైడ్ రాకన్నా అయితే ఏమీ ఉండదు. సో, ఇటు సైడ్ ట్యూబ్ కంప్లీట్‌గా బ్లాక్ ఉన్నప్పుడు ఇటు సైడ్ ట్యూబ్ మేబీ ఫస్ట్ స్టేజ్‌లోనో సెకండ్ స్టేజ్‌లోనో ఉండుంటుంది.
సో ఇలాంటి వాళ్ళకి ట్యూబల్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టే కనిపిస్తాయి. కాకపోతే ఈ బ్రషెస్ డ్యామేజ్ అవ్వడం వల్ల, సన్నటి జాలి లాంటి అతుకులు తయారీ అవ్వడం వల్ల ట్యూబ్ ఎంత మటికి పనిచేస్తుంది అన్నది పెద్ద క్వెషన్ మార్క్. సో యూజువల్‌గా ఇలాంటి వాళ్ళకి నేనేం చెప్తాను అనంటే, ట్రై చేయండి. నేచురల్‌గా అన్నా, ఐయుఐ పద్ధతిలో అయినా ట్రై చేయండి. కానీ ఎక్కువ కాలం వాటి మీద హోప్స్ పెట్టుకొని, ఎక్కువ కాలం ట్రై చేయకండి. ఒక 3 మంత్సా, 6 మంత్సా ఫిక్స్ చేసుకొని 3 మంత్స్ అటు సైడ్ ఎగ్ వచ్చినప్పుడు నేచురల్‌గా ట్రై చేయడము. 3 మంత్స్ ఐయుఐ పద్ధతిలో ట్రై చేయడము. అలా ట్రై చేసి అప్పటికి కూడా రావట్లేదు. ట్యూబ్ ఓపెన్ ఉన్నా ఎందుకు రావట్లేదు అనంటే, ట్యూబ్ ఓపెన్ ఉండడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. దాని పనితీరు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక సైడ్ ట్యూబ్ కంప్లీట్‌గా బ్లాక్ అయింది, డ్యామేజ్ అయింది అనంటే, అదే ఇన్ఫెక్షన్ ఇంకొక సైడ్ ట్యూబ్ మట్టికి కూడా వచ్చేదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి, బీ కేర్‌ఫుల్ అమ్మా. ఎక్కువ ట్రై చేయకండి. మేబీ 3 మంత్స్ టు 6 మంత్స్ ప్లాన్ చేసుకొని, ఆ 3 మంత్స్ నేచురల్‌గా, 3 మంత్స్ ఐయుఐ పద్ధతిలోనూ ట్రై చేసి అప్పటికి కూడా రావట్లేదు అనంటే, ఐవీఎఫ్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ట్యూబల్ ఇష్యూస్. ఇలా ట్యూబల్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడే వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతిలో ఈ ఎగ్స్‌ని బయటికి తీసి, వాటిలలోకి మీ హస్బెండ్ స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేసి, బేబీ తయారీ అయితుందా లేదా చెక్ చేసి బేబీని గర్భసంచిలో పెడతాం. సో ఏదైతే దారి లేదో ఆ దారి లేనందుకు ట్యూబ్స్‌లో చేస్తాం కాబట్టి ఇలాంటి వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి చాలా బావుంటాయి. సో ఇది ట్యూబల్ బ్లాక్స్ గురించి. సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే ఏం చేయాలి అన్న దాని గురించి. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.